ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ధనుర్మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పూజలు చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ధనుర్మాసం ఈరోజు సాయంత్రం అంటే 16/12/2023 శనివారం ఈరోజు రాత్రి నుంచి ప్రారంభమవుతుందండి. అయితే మనమందరం కూడా రేపు ఉదయం నుంచి అంటే 17/12/2023 అనగా ఆదివారం నుంచి ఉదయాన్నే ప్రారంభించాలి. ఇంకా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా ప్రారంభించాలి అంటే మన పెద్దలు ఈ కాలాన్ని రెండుగా విభజించాడు. ఒకటి సూర్యమానం, ఇంకొకటి చంద్రమానం. మనం పాటిస్తోంది చంద్రమానం. తమిళనాడు వాళ్ళు పాటిస్తోంది సూర్యమానం. అంటే సూర్యుడు కర్కాట రాశి నుంచి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని ధనుర్మాసం అంటారు. మనం చంద్రమానం పాటిస్తున్నాం కాబట్టి మనకి ఇది మార్గశిర మాసం. ఏదైనా ధనుర్మాసమైన మార్గశిర మాసమైన నియమాలు పూజలు ఒకటే. అయితే ఈ మాసం విష్ణువుకి చాలా ఇష్టం. ఈ మాసంలో అన్ని విష్ణు దేవాలయాల్లో తెల్లవారు వేళకి పూజలు మొదలవుతాయండి. అంటే ఈ వ్రతాన్ని ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. అంటే 3:30 నుంచి 4 లోపు నిద్ర లేచి ఇల్లు శుభ్రపరిచి వాకిలి చేసుకుని కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలకి పువ్వులతో అలంకరించి పూజ చేయాలి. ఎందుకంటే అది గొబ్బెమ్మ గోదాదేవి స్వరూపం, గోదాదేవికి ఇష్టం కాబట్టి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించింది గోదాదేవి కాబట్టి ఆమె సంతృప్తి కోసం మనం గొబ్బెమ్మలు ఖచ్చితంగా ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ గొబ్బెమ్మల్ని చాలామంది పిడకలుగా చేసి భోగి మంటలో వేస్తారు. అలాగే రథసప్తమి రోజున దాని మీద పొంగలుండి సూర్యనారాయణుడికి నైవేద్యంగా కూడా పెడతారు. కాబట్టి గొబ్బెమ్మలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ ధనుర్మాసం ఆడవారైనా సరే మగవారైనా సరే తెల్లవారుజామున తలస్నానం చేయాలి. మగవాళ్ళైతే ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. కానీ చెయ్యలేని పరిస్థితులు, ఒంట్లో బాగోలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వారు మాత్రం వారంలో 1-2 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే ఈ మాసంలో మాంసం తినరాదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళకి మాంసం లేకపోతే ఊరుకోరు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వండి పెట్టచ్చు. మీరు స్నానం చేసి మీరు తినకుండా ఉంటే చాలు. మీరు తినకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనుకున్న పరిస్థితుల్లో మీరు తిన్నట్లయితే శుభ్రంగా తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం కానీ నియమాలు కాదు. నియమాలు ఎప్పుడైనా సరే మనం పాటించవచ్చు, కానీ ఆ నియమాల వల్ల ఇబ్బందులు అయితే పడకుండా ఉంటే చాలు. అదేవిధంగా ఈ మాసంలో ఈ వ్రతాన్ని పాటించేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే 45 ఏళ్ల వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మచర్యం పాటించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. ఇక ఈ ధనుర్మాసంలో రంగనాథస్వామి గోదాదేవిల్ని పూజించాలి. ఇంట్లో రంగనాథస్వామి ఫోటో లేకపోతే కృష్ణ భగవానుడి ఫోటో కానీ ఆయన ప్రతిమను కానీ ఉంచుకోవాలి. కృష్ణ భగవానుడు కూడా లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ప్రతిమనైనా సరే పెట్టుకుని మీరు పూజించవచ్చు. అయితే కృష్ణుడి విగ్రహాలు చిన్న చిన్నవి ఏదైనా ఉంటే మాత్రం ప్రతినిత్యము అభిషేకం చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేచి మీ పనులన్నీ పూర్తి చేసుకుని శుభ్రంగా స్నానము చేసి ఉతికిన పొడి దుస్తులను ధరించి, మగవారైతే త్రిపురాండాలు, ఆడవైతే మీ ఆచారం తగ్గట్టు ఎటువంటి సాంప్రదాయమైన బొట్టు పెట్టుకుంటారో ఆ బొట్టు పెట్టుకుని చక్కగా స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేసి నిత్యం ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించవచ్చు. అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. కట్టె పొంగలిని కానీ దద్దోజనం కానీ నైవేద్యంగా పెట్టాలి. అలాగే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో ఎవరైతే ఈ మాసమంతా తలస్నానం చేస్తారో
వారి జోరికి యమధర్మరాజు రాడు. అవునండి, ఈ మాసంలో చన్నీటితో స్నానం చేసే వాళ్ళ జోలికి యమధర్మరాజు రాడు. ఆయన దర్శనం మనకి కలగదు. అలాగే వారిని యమభటులు కూడా ఏమీ చేయలేరు. అలాంటి ఉత్తమమైన మార్గం అన్నమాట. కాబట్టి అలాగే ఈ మాసంలో సన్నజాజి పూలతో, అంటే 1000 సన్నజాజి పూలని, కరెక్ట్గా 1000 సన్నజాజి పూలతో మాల కట్టి ఎవరైతే స్వామివారికి కైంకర్యం చేసి అలంకారం చేసి పూజ చేస్తారో వారికి కొన్ని కోట్ల సంవత్సరాలు వైకుంఠ నివాస ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు ఏ రకంగా అయితే ఉంటారో ఆ రకంగానే అలాంటి దుస్తులతోనే వైకుంఠంలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయన చెంతనే ఉండవచ్చు. అలాగే ఈ మాసంలో తులసి దళాలతో కానీ స్వామివారిని అర్చించినట్లయితే 1,00,000 సంవత్సరాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అలాగే ఈ మాసమంతా ఆ జగన్మాత మహాలక్ష్మిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. అలాగే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో వారు ఖచ్చితంగా శాంతిగా ఉండాలి. అబద్ధాలు ఆడరాదు. నిత్యము సత్యమే పలకాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అబద్ధాలు ఆడకూడదు. ఒకరి మీద కోపం అనవసరంగా తెచ్చుకోకూడదు. నిత్యం శాంతంగా ఉండాలి. అప్పుడే ఈ వ్రతం యొక్క ఫలితం. అలాగే ఈ నెల మొత్తం బ్రహ్మచర్య దీక్షతో నేల పడకన పడుకోవాలి. నేల పడకన పడుకోలేని వాళ్ళు ఎవరైనా, ఒంట్లో బాగోలేని వాళ్ళు ఎవరైనా సరే చాపేసుకుని బొంతేసుకుని పడుకోవచ్చు. కానీ మంచాల మీద మాత్రం పడుకోరాదు. నేల పడకనే పడుకోవాలి. ఇదండి ధనుర్మాసం యొక్క నియమాలు. ఎవరైతే ఈ నియమాలను పాటిస్తారో, ఎవరైతే నిత్యము ఆ నారాయణ స్మరించి శాంతంగా ఉండి సత్యాన్నే ఎల్లప్పుడూ పలుకుతారో వారికి ఖచ్చితంగా ఆ రంగనాథ స్వామి వశమైపోతాడు. ఆయన దగ్గర ఉన్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ ధనుర్మాసం చేసే వాళ్ళకి ఎలాంటి కోరికలైనా సరే ఆ కోరికల్లో నీతి న్యాయం ఉంటే, అంటే పెళ్ళి, విద్య, వ్యాపారం, సంతానం, ఇలాంటివి న్యాయబద్ధమైన కోరికలు ఆ రంగనాథ స్వామి మీరు అడగకుండా తీరుస్తాడు. ఎందుకంటే ఆయనే మీ వశం అయిపోతాడు. కాబట్టి ఆ స్వామికి అంత ప్రాణం ఈ ధనుర్మాసం. కాబట్టి అందరూ కూడా ఈ నియమాలన్నీ చక్కగా పాటిస్తూ ఆ రంగనాథ స్వామిని వశం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.